స్థానిక బీఆర్ఎస్ నాయకత్వము మేమందరం కలిసి ఎంతో శ్రమతో ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. వీటిని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. దానికి రిబ్బన్ కత్తిరియడానికి రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. అంటే మాదేమో శ్రమ ఫలితం, వారిదేమో శిలాఫలకాల ఫలితం. అంటే శ్రమ ఫలితం మాది, శిలాఫలకాల వంతేమో మీదైంది. ఇలా మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది. రేపు సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ నర్మెట పక్కనే కెనాల్ పోతా ఉంది. అక్కడ దాకా పోయి నెత్తి మీద నీళ్లు జల్లుకొని నీ పాప పరిహారం చేసుకో. ఆ రోజుల్లో మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మల్లన్న సాగర్ని అడ్డుకోవడానికి 2 రోజులు నువ్వు అడ్డం పండుకున్నవాడా. నువ్వు అడ్డం పండుకున్నా, హైకోర్టులో కేసులు వేసినా, ప్రాజెక్టును నువ్వు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా మొక్కవోని దీక్షతో ఆ రోజు మేము ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఈ జిల్లా రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారిది. అడ్డం పండుకున్నది నువ్వు, కాళేశ్వరం అడ్డుకున్నది నువ్వు, కోర్టుల్లో కేసులు వేసింది మీరు. కానీ మొక్కవోని దీక్షతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగైతుందంటే, ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే, రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తున్నారంటే ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే. ఇప్పటికైనా చిల్లర మాటలు మానుకో.